సరే అలాగే అనుకోండి. అయినా తన వాళ్ళందరినీ వదిలేసి మన మీద నమ్మకంతో జీవితాంతం గడపడానికి వచ్చే ఆమెకి ఎస్ మేడం అంటూ దాసుడుగా ఉంటే తప్పేం లేదు సార్. వెళ్ళవయ్యా సుబ్రహ్మణ్యం, ఇలాంటి మాటలు చాలా వినాలే. వెళ్ళు. సర్లేండి సార్, పాపం ఆవిడకి ఏం కావాలో కాస్త చూసి పంపించండి. శ్రావణి రండి సార్. రా శ్రావణి రండి రండి. కూర్చోండి సార్. కూర్చో శ్రావణి. ఒక నిమిషం. హలో సార్, 2 కూల్ డ్రింక్స్ నా క్యాబిన్కి పంపించవా? అవేం వద్దండి. మీరు ఆగండి సార్, 2 కూల్ డ్రింక్స్ పంపించు నా క్యాబిన్కి. ఓకే సార్. ఏంటి సార్, నన్ను కలవాలని చెప్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా, మీరెందుకు ఇంత దూరం రావడం? పర్వాలేదు బాబు, నిన్న జరిగిందంతా శ్రావణి ఫ్రెండ్స్ చెప్పారు. నన్నిలా నిన్ను మరోలా పుట్టించిన ఆ దేవుణ్ణి చూస్తుంటే నాకు బాధ ఇస్తుంది. ఎందుకు సార్ అంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు? ఇందులో ఎమోషన్ ఏం లేదు బాబు, నేను నిజమే మాట్లాడుతున్నాను. మీరు దీనికి చదువుకునే అవకాశం మాత్రమే ఇవ్వలేదు, ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. నేను బుద్ధి లేకుండా, దీని భవిష్యత్తు ఆలోచించకుండా ఆ రంగనాథానికిచ్చి పెళ్లి చేసి దీని జీవితాన్ని ముళ్ళకంచులోకి నెట్టాలని చూశాను. అయ్యో ఊరుకోండి సార్, అది ఆగిపోయింది. అంతా మనకు అనుకూలంగా మంచి జరిగింది కదా. ఆ మంచి తలిచి ఆనందించడం పోయి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం దేనికి? తప్పులు మనుషులు కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు చేస్తారు సార్, చెప్పండి? మనం తెలియక తప్పు చేస్తే మారొచ్చు, తప్పు అయిందని క్షమాపణ చెప్పుకోవచ్చు. కానీ తెలిసి కావాలని తప్పు చేయాలనుకుంటే దానికి శిక్ష అనుభవించాలి. అందుకే నేను చేసిన తప్పుకి. సార్ లోపలికి రావచ్చా సార్? కమేన్. సార్ ముందు కూల్ డ్రింక్ తాగి కాస్త కూల్ అవ్వండి. ఇంజనీర్ గారు మీకు సపరేట్గా చెప్పాలా? తీసుకోండి, తాగండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ మొహం చూసే అర్హత నాకు లేదు బాబు. అందుకే నాలో నేను సిగ్గుపడుతున్నాను. ఇక్కడే ఈ బ్యాంకులోనే మీ స్టాఫ్ అందరి ముందు మిమ్మల్ని అవమానించాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరు చేసిన తప్పుకు శిక్ష వేయాలా? అప్పుడే మీరు సైలెంట్గా ఉండగలను అంటారు. ముందు కూల్ డ్రింక్ తాగండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. ఉద్యోగం చేసే చోటుకు వెళ్ళి మేము అలా ప్రవర్తించి అవమానపరుచుంటే మీరు కాక ఇంకెవరైనా అయితే అసలు మమ్మల్ని లోపలికి రానిచ్చేవాళ్ళ? కానీ మీరు సార్, మీరిలా అన్నదే అని నా మెదడు మొద్దుబారిపోయి నా తెలివితేటలు ఖాళీ కాకముందే దయచేసి ఆ కూల్ డ్రింక్ ఖాళీ చేయండి సార్. తాగండి సార్. అలా కాదండి, మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలని వచ్చాం. అయ్యయ్యో ఏంటండి, ఇప్పటిదాకా ఆయన మాట్లాడారు, ఇక నుంచి మీరు మొదలెడతారా? వంతులేసుకుని ఇలా పొగిడి పొగిడి నన్ను కింద పడేస్తారా? ఇక మీరు నోరు తెరవాల్సింది కేవలం కూల్ డ్రింక్ తాగడానికే, మాట్లాడడం కోసం కాదు. తాగండి. సార్, శ్రావణి నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్. తను నా కోసమే పుట్టింది. తనను చాలా జాగ్రత్తగా నా ప్రాణంగా చూసుకుంటాను. తను ఆడపిల్ల కాదు సార్, అందాల పూల గుచ్చం. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. బాబు,
చెప్పండి సార్. పోలీస్ స్టేషన్లో నీకే సమస్య లేదు కదా? ఆ, ఏ సమస్య లేదు సార్. ఎస్ఐ గారు చాలా మంచివారు, సిన్సియరు. అందుకే మనల్ని వదిలేశారు. అవును, ఎస్ఐ మంచివాడు, సిన్సియర్ అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు నేనే రంగనాథాన్ని కొట్టానని చెప్తే ఏమవుతుంది? అలాగంటారా? అయితే చెప్పేద్దాం. అలా చేయడం వల్ల ఏమీ కాదు. కాకపోతే కేసు, జామీను, కోర్టు, వాయిదా అంటూ తిరగడం సరిపోతుంది. చదువు సాగదు, మీ ఇంజనీరింగ్ కళ నెరవేరదు. ఇక ఆ చదువు గాలి కుదిలేయడమే. దానికి ఓకే అంటే చెప్పండి, ఓకే, నో ప్రాబ్లం. ఏంటి సార్, మీ అమ్మ ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరైనా కాస్త వివరంగా చెప్పొచ్చు కదా.